ఈ విధంగా శింసుపా వృక్షం మీద ఆంజనేయ స్వామి కూర్చొని ఉన్నాడు. ఎవ్వరికీ కనపడకుండా సీతాదేవిని చూసి ఈమె సీత అని నిర్ణయించుకున్నటువంటి వాడై ఆమెకు మనసా వాచా కర్మణ నమస్కారం చేసి గమనిస్తూ ఉన్నాడు. ఎలా ఈ వృత్తాంతాన్ని సీతకు తెలపాలి, రాముని యొక్క వృత్తాంతాన్ని ఎలా తెలియజేయాలి, ఆమెకు ఎలా సంతోషాన్ని కలిగించాలి, ఎట్లా మనం ఈ లంక నుంచి బయటపడి రామునికి వృత్తాంతం చెప్పాలి, ఎట్లా సీతతో మాట్లాడాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు ఆయన. సీతాదేవి చుట్టూ అనేక మంది రాక్షసాంగనలు కూర్చొని ఉన్నారు. ఆమె అటు కదిలినా ఇటు కదిలినా ఏం చేసినా వీళ్ళు రక్షకులుగా ఉన్నారు. ఈ రాక్షసుల మధ్య ఎలా మాట్లాడాలి సీతతో అని ఆలోచిస్తున్నాడు ఆంజనేయ స్వామి. సీతాదేవి దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నది. రామనామాన్ని జపిస్తూ మనసులో రామచంద్రమూర్తి తప్ప వేరే ఆలోచనే లేకుండా ఆమె ఉన్నది. అయితే ఈ 1000 స్తంభములు కలిగినటువంటి ఈ మండపం, చైత్య గృహం అంటారు దాన్ని, ఆ గృహం దగ్గర, ఆ మండపం దగ్గర కూర్చొని ఉన్నది. రాక్షసులందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ రాక్షసాంగనలందరూ కూడా వికృత రూపులు అన్నమాట. ఎలా ఉంటారయ్యా అంటే, కొంతమందికి చెవులు చాలా పెద్దవి, కొంతమందికి అసలు చెవులే ఉండవు, కొంతమందికి ముక్కు అసలు ఉండదు, ముక్కు చాలా పొడుగైనటువంటి వాళ్ళు కొందరు, కళ్ళు గుహల మాదిరి ఉండేటువంటి వాళ్ళు కొందరు, వెంట్రుకలే లేని వాళ్ళు కొందరు, శరీరం అంతా వెంట్రుకలు ఉండేవాళ్ళు కొందరు. ఇట్లా రకరకాలైనటువంటి వికార రూపాలు కలిగినటువంటి రాక్షసాంగనలు చుట్టూ కాపలా కాస్తూ ఉంటే సీతాదేవి దుఃఖిస్తుంది. ఆ దృశ్యాన్ని చూశాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ ఈ అశోకవనంలో ఆమె ఉండేటువంటి ప్రాంతము, ఆంజనేయ స్వామి ఉండేటువంటి ప్రాంతము, ఈ అశోకవనం ఎలా ఉన్నది అంటే, ఆంజనేయ స్వామి అశోకవనం లేకపోయినాడు అంటే శింసుపా వృక్షాన్ని ఎక్కక ముందు ఉండేటువంటి సందర్భాన్ని చెప్తున్నాను అనమాట. అశోకవనం అంతా ఒక్కసారి చూశాడు. రకరకాలైనటువంటి వృక్షాలు. ఆ అశోకవనం ఎంత అందంగా ఉన్నది అంటే, ఆ అశోక ఇశోక నాశనై, ఎటువంటి దుఃఖంతో ఉండేవాడి యొక్క దుఃఖాన్ని కూడా పోంగొట్టేటువంటిదట ఆ యొక్క అశోకవనం. ఆ అశోకవనం యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికే అడవి కాకుండా ఉంది. అనేకమైనటువంటి కృత్రిమంగా తయారు చేసిన పర్వతాలు ఉన్నాయి అక్కడ, కృత్రిమమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. మరలా పచ్చగా వికసించినటువంటి ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి వృక్షాలన్నీ ఉన్నాయి. చల్లని గాలులు, అశోక వృక్షములు, శింసుపా వృక్షములు, అరటి చెట్లు, మామిడి చెట్లు, రకరకాలైనటువంటి వృక్షాలన్నీ కూడా కలిగినటువంటి ఆ అశోకవనం అంతా తిరిగి చూశాడు. చూసిన తర్వాత ఈ శింసుపా వృక్ష సమీపానికి రాబోయే ముందు అక్కడ ఒక విలాసంగా ఏర్పరచబడినటువంటి ఒక పర్వతం ఉంది. ఆ పర్వతానికి సమీపంలోనే నది ప్రవహిస్తుంది. ఈ నది ఒక సెలయేరు మాదిరి ప్రవహిస్తూ ఉందన్నమాట. ఆ ప్రవాహానికి కొంచెం దూరంలో శింసుపా వృక్షము, అశోక వృక్షము, అనేక వృక్షాలు, బాగా నీడనిచ్చేటువంటి వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలన్నిటికీ కూడా స్ఫటిక మణితో చేయబడినటువంటి అరుగులు నిర్మించి ఉన్నాయన్నమాట. చెట్టు కింద కూర్చునేదానికి మంచి అరుగులు కట్టేసి ఉన్నాయి. ఎప్పుడైనా రావణాసురుడు వాళ్ళ అశోకవనానికి వచ్చినప్పుడు ఆ విశ్రాంతి తీసుకోవడానికి హాయిగా ఉండేటట్టు బాగా ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈయన ఆ నదిని చూశాడు. నదికి కొంచెం దూరంలోనే ఈ శింసుపా వృక్షం ఉంది. శింసుపా వృక్షానికి కొంచెం దూరంలో ఈ మండపం ఉందన్నమాట. సీతను చూశాడు. బాగా అందంగా అలంకరించబడినటువంటి, నిర్మించబడినటువంటి అరుగుంది. ఆ అరుగును చూశాడు. ఎట్లయినా సీతాదేవి ఈ చెట్టు దగ్గరికి వస్తుంది, ఈ అరుగు మీద కూర్చున్నప్పుడు మాట్లాడదాం అనుకున్నాడు. సంధ్యార్థే వరవర్ణని, లేక ఈ నదీ ప్రవాహం దగ్గరికి సంధ్య వార్చుకోవడానికైనా వస్తుంది, సూర్యోదయం అవుతుంది కాబట్టి, ఇది వేకువజాము సమయం కాబట్టి ఆ సంధ్యార్థం
దేవుడి యొక్క ప్రార్థన చేయడానికి, సంధ్యవార్చుకోవడానికి కూడా ఇక్కడికి వస్తుంది. కాబట్టి సీత ఇట్ట రాక్షస మూక నుంచి విడిగా వచ్చినప్పుడు మాట్లాడేదానికి అవకాశం ఉంటుందని జాగ్రత్తగా ఆలోచించినటువంటి వాడై ఎవ్వరికి కనపడకుండా ఆ సింసుపా వృక్షం మీదకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ చెట్ల ఆ యొక్క ఆకులన్నీ దగ్గరికి తీసుకొని ఆకుల్లో ఎవ్వరికి కనపడకుండా కూర్చొని ఉన్నాడు ఆంజనేయ స్వామి. చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందని. ఆ సింసుపా వృక్షం పక్కనే ఒక అశోక వృక్షం కూడా ఉంది. ఆ అశోక వృక్షానికి కూడా అరుగ్గట్టి ఉందన్నమాట. ఆ అశోక వృక్షం కూడా బాగా వికసించి పూల్చుంటే ఆ కొమ్మలన్నీ కూడా వంగి ఉన్నాయి. ఇది సందర్భం. ఆంజనేయ స్వామి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఎలా సీతతో మాట్లాడదామా అని ఆలోచిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ లంకలో మంగళతూర్య ఘోషాలన్నీ కూడా వినపడ్డాయి. మంగళతూర్య ఘోషముల యొక్క ఆ శబ్దంతో, వందిమాగదుల యొక్క పాఠకములతో ఆ రావణాసురుని నిద్ర లేపుతున్నారన్నమాట. అంటే వేకోజాం అయిపోయింది. వేకోజాం అయిపోయిన తర్వాత రావణాసురుని వందిమాగదులందరూ కూడా వచ్చి మంగళతూర్య ఘోషాలతో నిద్ర లేపారు. నిద్ర లేపిన తర్వాత నిద్ర లేచాడు. నిద్ర లేవగానే సీత గుర్తొచ్చిందనమాట. సీత గుర్తురాగానే సీతను చూడాలి అంటే సీత మీద అంత కాంక్షతో ఉన్నాడు రావణాసురుడు. సీత రావణుడి మాట వినే పరిస్థితిలో లేదు. అశోకవనంలో ఉంది. 12 నెలలు ఆ గడువిచ్చున్నాడు. 12 నెలల లోపల నువ్వు నాకు లొంగిపోతే లొంగిపోయినట్టు, లేకపోతే నిన్ను భక్షించేస్తావని చెప్పున్నాడు. బలవంతం చేసేదానికి లేదు. బలవంతం చేస్తే రావణుడి తల 1000 ఒక్కలైపోతుంది. శాపం ఉంది ఆయనకు. కాబట్టి సీత యొక్క అందాన్ని చూసి మోహించున్నాడు. కాబట్టి సీతను ఎలాగైనా లొంగ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఆయనకు రాత్రి పగలు ఉందన్నమాట. నిద్ర లేచాడు. ఆ పుష్పక విమానంలో ఆంజనేయ స్వామి చూసినప్పుడు శయన మందిరంలో మినువుల రాశి మాదిరి పండుకోనుండేటువంటి ఆ నల్లని ఆకారంగా కలిగినటువంటి ఆ దశకంధరుడు ఈ మంగళతూర్య ఘోషముల మధ్య లేచినటువంటి వాడై హుటాహుటిగా ఇంకెక్కడికి పోకుండా అశోకవనానికే బయలుదేరాడు. అశోకవనానికి వాహనాలు ఏం అవసరం లేదు, నడిచి వచ్చేయచ్చు, దగ్గరే అన్నమాట తోట. నేరుగా వస్తూ ఉంటే ఆయన కూడా ఆయన భార్యలందరూ బయలుదేరారు. ఆయన భార్యలు అందరూ కూడా రాగా ఈయన నేరుగా బయలుదేరి అశోకవనానికి వస్తున్నాడు. అశోకవనానికి రావణాసురుడు వస్తున్నాడనేటువంటి విషయం ఆంజనేయ స్వామికి అర్థమైంది. ఓహో, ఏదో శబ్దాలు వస్తున్నాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ వాళ్ళందరూ వస్తే నన్ను గమనించేస్తారేమోనని చెప్పి ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూడండి ఆంజనేయ స్వామి. అక్కడికి రావణాసురుడి భార్యలు అందరూ వచ్చినా తాను కనపడకుండా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. సూక్ష్మ రూపాన్ని ధరించి ఆ ఆకులన్నీ కప్పుకొని ఎక్కడా కనపడకుండా కళ్ళు మాత్రం బయటకు పెట్టి చూస్తూ ఉన్నాడు అనమాట ఏం జరుగుతుందని. రావణాసురుడు వస్తున్నాడు. రావణాసురుడు వస్తూ ఉంటే ఆ శబ్దాలన్నీ విన్నటువంటిది సీత గడగడ వణికిపోతుంది. దుర్మార్గుడు రావణాసురుడు. చాలా భయంకరంగా మాట్లాడతాడు, చాలా నీచంగా మాట్లాడతాడు. ఆ రావణాసురుడు వస్తున్నానని చెప్పి ఆ భయపడిపోతుంటే హుటాహుటిగా రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు వచ్చి నేరుగా సీత దగ్గరికి వచ్చాడు. సీత అలా కూర్చొని ఉన్నది, చుట్టూ రాక్షసాంగనలు ఉన్నారు. రావణాసురుడు అక్కడికి నిలబడి మాట్లాడుతున్నాడు. ఆంజనేయ స్వామి జాగ్రత్తగా వింటున్నాడు. ఇక్కడ విషయం ఏమిటి? రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని పంపించున్నాడు. అయ్యా పరమశివ, నీ భక్తుడిని నేను చంపడానికి వెళుతున్నాను, ఒక్కసారి ముందుగా వెళ్ళి నీ పరమ భక్తుడి యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూసిరా స్వామి అని చెప్పి పంపించున్నాడు కదా. అంటే రాముడు ఆ మాట చెప్పలేదు, మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గమనిస్తున్నాడు, మన నా భక్తుడు, నా పరమ భక్తుడు ఎలా ఉన్నాడా, నవకోటి శివలింగాలు పూజ చేస్తున్నాడు, చాలా సంతోషపడుతున్నాను నేను, కానీ ఇక్కడ ప్రవర్తన ఎలా ఉందా అని చూస్తున్నాడు అనమాట. రాగానే సీత అన్నాడు,
ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే రావణాసురుడు, సామభేద దాన దండోపాయాలు అంటారు చూసావా, ముందు ప్రేమగా మాట్లాడి ఎలాగైనా సీతను లొంగ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అత్యంత ప్రేమగా సీత, నీవంటే నాకు చాలా ఇష్టము, ఎందుకు నన్ను చూసి అలా భయపడిపోతున్నావు, నేనేమన్నా దుర్మార్గుణ్ణే, నిన్ను నేను ఎంతో ఇష్టపడి తీసుకొచ్చుకున్నాను కదా, ఈ త్రిలోకాల్లో నన్ను మించినటువంటి వాడు లేడు, సౌందర్యంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, బల పరాక్రమాల్లో కానీ, వంశంలో కానీ నన్ను మించినటువంటి వాడు లేడు కదా, నీవు నన్ను చూసి ఎందుకు భయపడతావు, నీవు రామ రామ అని చెప్పి ఆ రాముణ్ణి ఎందుకు తలుచుకుంటావు, నీ అందానికి అలా అడవుల్లో తిరగాల్సినటువంటి దానివి కాదు, నువ్వు నా యొక్క శయనానికి చేరి నువ్వు ఎంతో సుఖాన్ని పొందవలసినటువంటి దానివి, అనేక రకాలైనటువంటి అష్టైశ్వర్యాలు కలిగినటువంటి యొక్క లంకా నగరంలో నాయకురాలుగా ఉండాల్సినటువంటి దానివి ఇలా ఈ అశోకవనంలో శోకిస్తూ ఇలా ఉండడం ధర్మమా సీత, నన్ను అర్థం చేసుకో, నీవు నా దానిగా మారిపో, నీవు నా యొద్దే ఉండి సకల భోగాలు అనుభవించు, రాముణ్ణి మర్చిపో, రాముడు ఇంకెక్కడికి రాలేడు, రాముడు రావడానికి అవకాశమే లేదు, ఈ నగరం చుట్టూ భయంకరమైనటువంటి సముద్రం ఉన్నది, అనేకమైనటువంటి రాక్షస సమూహాలన్నీ కూడా కాపలాగాస్తున్నాయి, అసలు ఆ రాముడు బ్రతికున్నాడో లేదో, నిన్ను తీసుకొని వచ్చేసిన తర్వాత ఆ రాముడు నీ కోసం దిగులు పడి చనిపోయి ఉంటాడు, ఏదో క్రూర మృగాలు చంపేసి ఉంటాయి, కాబట్టి నీవు ఆ రాముడి కోసం తపస్సు చేయడం తపన పడ్డం ఇంక వ్యర్థము సీత, నీవు నా స్వాధీనం అయిపో, నా మాట విను అని చెప్పి ఎంతో ప్రేమగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ ప్రేమతో మాట్లాడుతుంటే సీత సమాధానం చెప్పాలి కదా, సీత సమాధానం చెప్పాలి అంటే పరపురుషుడితో సీత మాట్లాడదు, పతివ్రతలు ఎప్పుడూ కూడా పరపురుషుడితో అంటే మామూలుగా మాట్లాడచ్చు కానీ ఇలా కామ వ్యామోహంతో మాట్లాడేటువంటి వాడితో సంప్రదించకూడదు, కానీ అతను దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సీత మాట్లాడకపోతే కుదరదు, అందువల్ల ఒక గడ్డి పోచ తీసుకుని గడ్డి పోచని అడ్డం పెట్టుకొని మాట్లాడుతుంది. ఎందుకు గడ్డి పోచని అడ్డం పెట్టుకుందంటే నువ్వు నాకు దృష్టిలో గడ్డి పోచతో సమానం అని కాదు, ఒక తృణం కానీ ఒక నీళ్లు కానీ ఏదైనా పంక్తి భేదం కలిగిస్తాయి, అంటే ముఖాముఖి మాట్లాడినట్టు ఉండదన్నమాట, మధ్యలో అడ్డం పెట్టుకొని మాట్లాడాలి. అందువల్ల పరపురుషుడు కాబట్టి దుర్మార్గుడు కాబట్టి అతనితో మాట్లాడేటప్పుడు నేరుగా అడ్డం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. చూడండి, భోంచేసేటప్పుడు కూడా మనం పక్క పక్కన కూర్చో తిన్నప్పుడు మధ్యలో ఏదో ఒక అడ్డం ఉండాలి, అందరూ వరుసగా కూర్చొని పంక్తి భోజనాల్లో కూడా కుదరదన్నమాట. అందువల్లనే నీళ్లు పోసినటువంటి చెంబులు కానీ గ్లాసులు కానీ ప్రతి ఒక్కరి మధ్యలో ఉంటాయి, ఆ నీళ్లు ఉన్నాయి కాబట్టి దోషం ఉండదు. సరే, ఇప్పుడు బఫే భోజనం పెట్టేటప్పుడు నీటి గ్లాసులు ఎక్కడ పెడుతున్నారు, అన్ని ఒక దగ్గర పెడుతున్నారు, వీళ్ళు నిలబడి తింటున్నారు, అది నిలబడి తినడమే తప్పు, అందులో చెప్పులు తీయకుండా తినడం ఇంకా తప్పు. కాబట్టి ఈ ధర్మాలని ఆ ధర్మాలతో పోల్చుకోవడానికి కుదరదు అనమాట. మామూలుగా పంక్తి భోజనాల్లో కూర్చొని తినేటప్పుడు కూడా నీళ్లు ఉంటాయి మధ్యలో. ఒకవేళ భోజనం చేసే సందర్భంలో పంక్తిలో నుంచి మధ్యలో వాడు ఎప్పుడైనా లేచిపోవాల్సిన అవసరం వచ్చింది, ఏదో ఒక అవసరం ఇబ్బంది అయింది, లేచిపోవాలంటే లేవకూడదు, లేచిపోతే వాడి ఉచ్ఛిష్టం వీళ్ళందరూ భోజనం చేసినట్టు ఇబ్బంది అవుతుంది అనమాట. అందువల్ల ఏం చేయాలంటే మధ్యలో నీళ్లు ధారగా పోసేసి లేచిపోమంటాడు. అట్లా ఏదో ఒక ఇది పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొంతమంది ఎవరితోనో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తృణం కానీ లేకపోతే నీళ్లు బావి కానీ అడ్డంగా ఉంటే ఒక చెరువు కానీ అడ్డం ఉన్నప్పుడు అవతల నుంచి ఒకరు యువతల నుంచి ఒకరు మాట్లాడుకోవచ్చు, దోషం ఉండదు. ఇటువంటి నియమాలన్నీ కూడా మనకు సాంప్రదాయంలో ఉన్నాయి. అందువల్ల సీత రావణాసురుడికి సమాధానం చెప్పడం మాట్లాడడం ధర్మం కాదు, కానీ మాట్లాడక తప్పదని చెప్పి ఆ తృణాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు మాట్లాడుతుంది రావణాసురుడితో. ఆంజనేయ స్వామి చూస్తూ ఉన్నాడు. రావణ, నీవు నా యందు మనసు ఉంచుకోవద్దు,
సాక్షాత్తు సీత వాక్యాలు ఎట్టనో వాటి చెప్తున్నాను అన్నమాట. ఏమంటే నీ భార్యల యందే నీ మనసు ఉంచు అని చెప్పింది. అంటే నువ్వు అధర్మం చేస్తున్నావు, నీ మనసు ధర్మ ప్రవర్తన వైపు పోవడం లేదు, అధర్మ ప్రవర్తన వైపు పోతుంది. కాబట్టి నీవు నా యందు కాదు మనసు ఉంచాల్సింది, ఇంతమంది భార్యలు ఉన్నారు కదా వాళ్లకు న్యాయం చెయ్యి. నీ మనసును నీ భార్యల దగ్గర నుంచి ఇటు మార్చడం ధర్మం కాదు అని చెప్పింది. తర్వాత ఇంకొక విషయం, నన్ను నీవు మోహిస్తున్నావంటే అది నేను నీకు లభించడం అనేటువంటిది అసాధ్యమైన విషయం. నువ్వు ఎంత ప్రయత్నించినా లభించను. ఎట్లంటే పాపిష్ఠుడిగా ఉండేటువంటి వాడికి మోక్షం ఏమన్నా లభిస్తుందా? పాపిష్ఠుడికి మోక్షం ఎట్టయితే లభించదో నీకు నేను లభించను అని చెప్పింది. తర్వాత నేను పరిశుద్ధ వంశంలో ఉండేటువంటి ఆయన్ను వివాహం చేసుకున్నాను. పరిశుద్ధులుగా ఉండేటువంటి వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళాను. పరిశుద్ధుడుగా ఉండేటువంటి మహానుభావుడికి కుమార్తెగా పుట్టాను. కాబట్టి నిన్ను నేను కోరను, నిన్ను నేను చేరను. అంటే దీనికి అర్థమైంది, నీవు పరిశుద్ధుడివి కాదు అని. నేను పరిశుద్ధంగా ఉన్నానంటే నువ్వు అపరిశుద్ధుడివి అని ఆమె నేరుగా చెప్పకుండా ఇట్లా చెప్పిందనమాట. కాబట్టి నిందితమైనటువంటి పనిని నేను చేయను. ఇంత ఉత్తమమైనటువంటి కులంలో పుట్టి, ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టి, ఉత్తమమైనటువంటి వానికి భార్య అయినటువంటి నేను ఇటువంటి నీచమైనటువంటి పని చేయడానికి నా మనసు ఒప్పదు, నేను చేయను. అంతవరకే మాట్లాడింది. అంతవరకే మాట్లాడి ఇక ఎక్కువ మాట్లాడకూడదని చెప్పి పక్కకు తిరిగేసింది. పక్కకు తిరిగి రావణాసుడు మాత్రం వింటూనే ఉన్నాడు. ముఖాముఖి ఆయన ఛాయ చూస్తూ మాట్లాడకుండా ఈ 2-3 మాటలు మాత్రం ఆయన ఛాయ చూసి మాట్లాడింది. తర్వాత పక్కకు తిరిగేసి సీత యొక్క వెనక భాగం, వీపు భాగం కనపడుతుంది రావణాసుడి. ఆమె అట్ట తిరిగి మాట్లాడుతుంది అనమాట రావణాసుడు. ఏమనంటే, నేను పరపురుషుని యొక్క భార్యను నేను రావణ, కానీ నీ భార్యను కాదగినటువంటి దాన్ని కాదు. ఏమంటే నాకు పెళ్లి కాకుండా ఉంటే ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తే ఏమన్నా నేను లభించుండేదాన్నేమో, కానీ నేను పరపురుషుని యొక్క భార్యను కాబట్టి నీకు భార్యగా ఉండడానికి తగినటువంటి దాన్ని కాదు. కాబట్టి నువ్వు ధర్మాన్ని విడిచి మాట్లాడద్దు. నీవు ధర్మాత్ముడివి, రాజ్య పరిపాలన చేసేటువంటి వాడివి, గొప్పవాడిగా ఉన్నావు, త్రిలోకాలను జయించినటువంటి వాడివి, నువ్వు ధర్మాలన్నీ తెలిసినటువంటి వాడివి. ఇతరుని యొక్క భార్యను భార్యగా కోరడం ధర్మమా? కాబట్టి నువ్వు ధర్మాన్ని విడనాడకు. నీవు నీ భార్యలు వ్యభిచారం చేస్తే నీకెంత బాధగా ఉంటుందో, పరపురుషుడి భార్య ఇంకొకటితో వెళ్ళినప్పుడు ఆ పురుషుడికి ఎంత బాధగా ఉంటుందో నువ్వు ఒకసారి ఆలోచించు. తర్వాత కాబట్టి ఇతరుని భార్యతో రమించినప్పుడు నీ మనసు ఎంత ఆందోళన పడుతుందో ఇతరుల పరిస్థితి కూడా అదేనని చెప్పి నువ్వు ఆలోచించు. కాబట్టి నీవు ఇటువంటి పని చేయడం మంచిది కాదు. రావణ, ఇంత రాజ్య పరిపాలన చేస్తున్నావే, నీకు మంచి బుద్ధులు చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? ఈ పని చెడ్డది అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరూ లేరా? లేక ఒకవేళ నీకు చెప్పలేక వాళ్ళు ముగించుకున్నారా? లేక వాళ్ళు చెప్పినా కానీ నువ్వు వాళ్ళ మాట వినకుండా వస్తున్నావా అని చెప్పి అడిగింది. కాబట్టి ఇతరుల భార్యలను పొందడం అనేటువంటిది మంచి ఉద్దేశం కాదు, నీ ఉద్దేశాన్ని మార్చుకోమని చెప్పి తీవ్రంగా చెప్పింది. నేను ధర్మవేత్త అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యను. నీవు ప్రాణంతో ఉండాలి అనుకుంటే రాముణ్ణి శరణు వేడి శరణు వేడినంత మాత్రమునే కాదు, శరణు వేడంగానే వదిలిపెట్టడు. శుద్ధమైన మనసుతో మంచి మనసు చేసుకుని మర్యాదగా నన్ను రామచంద్రమూర్తికి ఒప్పజెప్పి ఆయన పాద పద్మాలకు నమస్కరించి శరణు వేడితే
ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. నా భర్తకు ఒక వ్రతం ఉంది తెలుసా రావణ, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని ఆయన శపథం చేస్తున్నాడు. ఎటువంటి వాడైనా సరే నన్ను శరణు వేడితే వాడిని నేను రక్షిస్తానే గాని శిక్షించను అని చెప్పున్నాడు. కాబట్టి నువ్వు పెద్ద తప్పు చేశావు నన్ను తీసుకువచ్చి. మర్యాదగా నన్ను రామచంద్రమూర్తికి ఒప్పజెప్పి ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తే నిన్ను కాపాడుతాడు, నిన్ను శిక్షించడు, నువ్వు రక్షింపబడతావు. కాబట్టి నన్ను రాముడి వద్దకు ఎలా చేర్చాలి అనేటువంటి ఆలోచన చేయగాని నన్ను నీ వద్దకు ఎలా చేర్చుకోవాలనే ఆలోచన మాత్రం నువ్వు చేయొద్దని చెప్పి అని చెప్పింది. తర్వాత ఎట్లాగైనా సరే నువ్వు ఈ విధమైనటువంటి ప్రవర్తనగా నువ్వు చేసావంటే రామచంద్రమూర్తి నిన్ను అసలు వదిలిపెట్టడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా వచ్చి నిన్ను సంహరించేస్తాడు. తర్వాత గరుత్మంతుడు సర్పాలను ఎలాగైతే చంపేస్తాడో అలా నీ రాక్షస సమూహాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తాడు. కాబట్టి నువ్వు రాముణ్ణి ఎదిరించే ధైర్యం నీకు లేదు. అంత ధైర్యమే నీకు గాని ఉంటే రావణ, దొంగతనంగా నన్ను తీసుకొస్తావా? నువ్వంత పౌరుషం గలవాడి, అంత పరాక్రమవంతుడి, అంత త్రిలోకాలని జయించానని చెప్పి ప్రగల్భాలు చెప్తున్నావే, నన్ను ఒక నీచుడు దొంగతనం చేసి తీసుకొచ్చినటువంటి నీచుడు నువ్వు. ధైర్యం ఉంటే రాముడి ఎదురుగానే నన్ను తీసుకురావచ్చు కదా నువ్వు. అంత సాహసం నీకు లేదు. కాబట్టి రామ లక్ష్మణులు త్వరలో నీ ప్రాణాలు తీసేస్తారు. అట్లా తిరిగి మాట్లాడుతుంది. రావణాసుడి సైతం చూడడం లేదు. నీవు ఎచ్చటికి వెళ్ళినా సరే రామచంద్రమూర్తి చేతిలో చావు తప్పించుకోలేవు. కాబట్టి మర్యాదగా నన్ను రాముడికి ఒప్పజెప్పు, నీ ప్రాణాలు కాపాడుకో, జాగ్రత్తగా ఉండు రావణ అన్నదన్నమాట. క్రోధ తామ్రాక్షుడైపోయినాడు ఆ మాటలకు రావణాసురుడు. అప్పుడు అంటున్నాడు, సీత ఏందే నువ్వు మాట్లాడేది? అంత దుర్మార్గుడు రావణాసురుడు. ఆంజనేయ స్వామి వింటున్నాడు ఆ మాటలు. అంటే నీవు నన్నంత అవమానపరిచి మాట్లాడుతున్నావా? సీత, నీవు మాట్లాడినటువంటి పరుష వాక్యాలకు ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క ఖండాలుగా నరికేయాల్సినటువంటి తప్పు నువ్వు చేశావు. నువ్వు మాట్లాడినటువంటి మాటలకు ఒక్కొక్కసారి ఒక్క మాటకే నిన్ను చంపేయాలి. అటువంటి మాటలు అనేకం మాట్లాడావు నువ్వు. కాబట్టి మర్యాదగా చెప్తున్నాను విను. రాముడు లేదు, గీముడు లేదు. ఆ రాముడు ఎంత పరాక్రమవంతుడో నాకు తెలుసు. రాముడిని గురించి నా దగ్గర పొగడాల్సినటువంటి అవసరం లేదు. మర్యాదగా చెప్తున్నా సీత, ఇంకా 2 నెలలు మాత్రమే నీ గడువు ఉంది. ఈ 2 నెలల లోపల నీవు మర్యాదగా నా ఆలోచించుకో. 2 నెలలు పూర్తి అవ్వంగానే నువ్వు నా శయనంలోకి రావాలి. నా పాన్పు మీద నువ్వు పండుకోవాలి. అట్ట పండుకోని పక్షంలో పక్క రోజే 2 నెలలు పూర్తయినటువంటి 2 మాసాలు పూర్తయిన పక్క రోజే నిన్ను ఉదయాన్నే ముక్కలుగా నరికి వండి నాకు పెడితే నేను అల్పాహారంగా తినేస్తాను. నేను పూర్ణాహారం కూడా కాదు, అల్పాహారానికి సరిపోతావు నువ్వు. ఇంత నీచంగా మాట్లాడతావా? అంత పొగరా నీకని చెప్పి కఠినంగా మాట్లాడాడు రావణాసురుడు. కఠినంగా ఎప్పుడైతే మాట్లాడాడో సీతకు ఒళ్ళు మండిపోయింది. సీత ఏం చిన్నగా మాట్లాడు. సీత దెబ్బ తగిలినటువంటి ఆడ సర్పంత్ సమానంగా ఉందన్నమాట. అన వినిరేటు వడ్డ యురగంగన యుంవలె లేచి. ఎట్లుంది సీతకి ఈ మాట అంటే, అన వినిరేటు వడ్డ యురగంగన యుంవలే. ఆ మాట ఎప్పుడైతే మాట్లాడాడో నా శయనానికి రావాలి నువ్వు అని చెప్పాడో, నడుం మీద కర్రతో కొడితే నాగుబాం ఎట్లేస్తుందో అంత కోపం వచ్చిందనమాట. రేటు వడ్డయు రగంగన యుంబలే నేయివోయ భగ్గన ధరి కొన్న భీషణ హుతాశన కీలయనంగలేచి. బాగా మండేటువంటి అగ్నిహోత్రంలో ఒక డబ్బా నెయ్యెత్తుకోపోయి పోస్తే ఎట్లయితే భగ్గని మండుతుందో అట్లా హృదయం మండిపోయింది. అప్పుడు అంటుంది,
రే రాక్షసాధమా, ఏమన్నా అయిపోని సీత మాట్లాడేస్తుందన్నమాట. ఆంజనేయ స్వామి వింటున్నాడు. రాక్షసాధమా, ఇంత నీచంగా మాట్లాడావు కదరా నువ్వు. అయితే ఆయన సాయి మాత్రం తిరగలేదు, ముఖాముఖి మాట్లాడటంలే. నీవు ఎక్కడికి వెళ్ళినా నా రాముడి చేతిలో తప్పించుకోలేవు అనుకుంటున్నావు కావులే. రాముడు గీముడు అని మాట్లాడుతున్నావే నువ్వెంత రాముడి కాలి గోటికి చాలవురా నువ్వు. ఇక రాముడు మదపుటే నువ్వు ఒక కుందేలుతో సమానం, కాలుతో తొక్కేస్తాడు నిన్ను రాముడు. నీ పరాక్రమం ఎంత, రాముని పరాక్రమం ఎంత? అంత పరాక్రమవంతుడివే అయితే దొంగతనంగా తీసుకొచ్చావే, నీది ఒక బ్రతుకేనా? కాబట్టి నన్ను వికృతంగా చూసినటువంటి నీ కళ్ళు నేల రాలిపోవాలి ఇప్పుడే. ఇంకా నేలకున్నా ఉన్నాయేమిరా, నీ కళ్ళు కాలిపోవాలంటేను. అదే విధంగా నన్ను ఈ విధంగా మాట్లాడినటువంటి నీ నాలుక చీలిపోవాలి. ఇంకా చీలకుండా ఉన్నదే నీ నాలుక. ఒరి దుర్మార్గుడా, ఈ క్షణంలోనే నిన్ను భస్మం చేసేయగలను. ఈ క్షణంలోనే రామచంద్రమూర్తి అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు, నిన్ను నేను భస్మం చేసేయగలను. కానీ నా భర్త ఆజ్ఞ లేదు, నా తపస్సు నశిస్తుంది. అందువల్ల నా భర్త అనుజ్ఞ లేకుండా నా తపస్సును పోంగొట్టుకుని నిన్ను భస్మం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టి నా భర్త ఆజ్ఞ ఇచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి, ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు ఇటువంటి మాటలు మాట్లాడుతూ. లేకపోతే నిన్ను భస్మం చేసేస్తాను నిన్ను అని చెప్పి భయంకరంగా మాట్లాడింది సీత కూడా. సీత ఎప్పుడైతే నిన్ను భస్మం చేసేస్తాను అనుకుంటున్నావు కానీ రాముడు దాకా లేదు, నేనే చాలు నీకు అనేటువంటి కోపం వచ్చింది రావణాసుడు. ఒక ఆడది ఈ విధంగా మాట్లాడుతుందా అని చెప్పి క్రోధ తామ్రాక్షుడైనటువంటి రావణాసురుడు సీత దరిద్రుడైనటువంటి రాముడి గురించి మాట్లాడుతున్నావే, బుద్ధుందా నీకు? ఆ అడవుల్లో దిక్కు లేకుండా తిరిగేటువంటి ఒక దరిద్రుడు, ఆ తండ్రి ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి రాజ్యాన్నంతా పోగొట్టుకుని భార్యతో కలిసి అడవులు పాలైనటువంటి ఒక దరిద్రుడు, కేవలం మనుష్య మాత్రుడు, అటువంటి నీచుణ్ణి గురించి నా దగ్గర గొప్పగా చెప్తావా? నేనెంత చెప్పినా నా మాట వినడం లేదు నువ్వు. నా ఐశ్వర్యం ఎక్కడ, నా పరాక్రమం ఎక్కడ, నా యొక్క గొప్పతనం ఎక్కడ, దుర్మార్గుడైనటువంటి రామచంద్రమూర్తి ఎక్కడ? ఒక నరుణ్ణి గురించి నువ్వు మాట్లాడుతున్నావే, ఇక నిన్ను ఇప్పుడే నశింపజేస్తాను నేను. అయితే ఈ నశింపజేయడానికి ఇప్పుడు ఈ క్షణంలోనే నిన్ను చంపేయగలను సీత. కానీ నీ మీద ఉండేటువంటి మోహం ఉంది, ఆ మోహం వల్ల నిన్నేం చేయలేకపోతున్నాను. నీకు ఎటు 2 నెలలు అవకాశం ఇచ్చున్నాను, ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. 2 నెలలు సమయం కానీ దాటిపోతే నువ్వు ఇదే విధంగా కానీ మాట్లాడితే నిన్ను చంపేస్తాను. నిన్ను మాత్రం బతకని. ఇంకా రాముడి దగ్గరకు పోయే సమస్య లేదు నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రావణుడి యొక్క వలలో చిక్కినంత వరకే కానీ చిక్కిన తర్వాత ఈ పంజరం నుంచి నువ్వు తప్పించుకోలేవు. సీత, ఇంత నీచంగా మాట్లాడుతున్నావా? చూడు, ఎట్లయినా సరే నిన్ను నా శయనానికి తీసుకోకపోతే అప్పుడు నా యొక్క పరాక్రమాన్ని గురించి నువ్వు మాట్లాడదు అని చెప్పి ఆ రాక్షస స్త్రీలసాయి చూశాడు. చూసి, ఓసి రాక్షస స్త్రీలారా, ఈ సీత మాట్లాడిన మాటలు విన్నారు కదా, మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. ఈ సీతను ఎలాగైనా మనసు మార్చి నా సైనానికి చేరేటువంటి ఏర్పాటు మీరు చేయాలి. ఏం చెప్తారో కఠినంగా చెప్పి ఈ సీత మనసు మార్చండి అని చెప్పి ఆ చుట్టూ ఉండే రాక్షసాంగనలకు ఆజ్ఞించాడు అనమాట. అంటే ఆమెను చంపేయాలనే ఉంది మనసులో, కానీ చంపడానికి మనసు ఒప్పడంలే చెప్పాడు. చెప్పి అప్పుడు ఆ సీత మీద కోపంతో పళ్ళు పట్టపట్ట కొరుకుతూ మాట్లాడుతున్నాడు. అప్పుడు ధాన్యమాలి అనేటువంటి ఆయన భార్య వచ్చింది. అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళలో కనిష్ట భార్య అంటే చిన్న భార్య ధాన్యమాలి వచ్చి ఆ రావణాసుడిని పట్టుకుందనమాట. రావణాసుడు ఎట్టంటే పళ్ళు పట్టపట్ట కొరుకుతూ ఇట్లా మాట్లాడతావా నువ్వు అని చెప్పి సీత మీదకి పోతున్నాడు అనమాట. పోయేటువంటి రావణాసుడిని పట్టుకుందారు. పట్టుకుని వెనక్కి లాగి, రావణ నాథ, నీ సౌందర్యము, నీ పరాక్రమము, నీ ఐశ్వర్యము ఆ సీతకేం తెలుసు? నీతో సుఖాన్ని అనుభవించే అదృష్టం ఆ సీతకు లేదు. నీవు
నేను సీత కంటే అందగత్తె నేనున్నాను కదా, నా దగ్గర సకల సౌఖ్యాలు నువ్వు పొందు, నీకు ఏ సుఖం కావాలో ఆ సుఖాన్ని నా దగ్గర అనుభవించు, నువ్వు సీతతో ఏం పని నీకు? ఆ సీత అంత అయిష్టంగా ఉన్నప్పుడు నీవు ఆమెను బలవంతం చేసినా సంతోషం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైనా ఒక స్త్రీ అనేటువంటిది సంతోషంగా తన దగ్గరకు వచ్చినప్పుడే ఆ సౌందర్యాన్ని, ఆ అందాన్ని, ఆ సుఖాన్ని నువ్వు పొందగలవు. అయిష్టంగా ఉండేటువంటి స్త్రీతో రమించినందువల్ల నీకు వచ్చినటువంటి లాభం ఏమిటి? నేను ఇష్టంగా ఉన్నాను కదా, నేను ఇష్టంగా నీ దగ్గరికి వస్తున్నాను కదా, నీ ఇష్ట భోగాలన్నీ నా యందే అనుభవించు. ఆ స్త్రీని, ఆ సీతను బలవంతం చేయడం దేనికి? ఇష్టం లేనటువంటి ఆమె మీద అంత వ్యామోహం దేనికి నీకు? నేనున్నాను కదా, నా దగ్గర సకల భోగాలు అనుభవించు అని చెప్పి ఆ ధాన్యమాలి రావణాసురుని పట్టుకుని వెనక్కి లాగింది. ఇప్పుడు ఒక్క నవ్వు నవ్వాట. నవ్వి అలాగే అలాగే ధాన్యమాలి అలాగేనని చెప్పి ఆ ధాన్యమాలిని యొక్క శిరస్సు అలా చేత్తో నివిరినటువంటి వాడై, చూస్తాను సీత సంగతి కూడా చూస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్క శాంతపరిచి, నా దగ్గర సకల సుఖాలు, ఇంతమంది భార్యలు ఉన్నారు కదా, నీకు సుఖానికి ఏం తక్కువ? నీతో కలిసి మెలిసి ఉండేదానికి ఆ సీతకి అదృష్టం ఉండాలి కదా, ఆ సీత దురదృష్టవంతురాలు, నీతో కలిసేటువంటి అదృష్టం ఆమెకు లేదు అని చెప్తే నవ్వాడు. నవ్వి ఒక్కసారి సీతసాయి చూశాడు. చూడు ఏమంటున్నారు, నీకు ఆ జ్ఞానం లేదు కదా అన్నట్టుగా చూశాడు అనమాట. చూసి రాక్షసాంగనలతో చెప్పాడు, ఎట్లయినా సరే సీత రావాలి నా దగ్గరికి, 2 నెలల సమయం ఉంది, ఏం చెప్తారో అని చెప్పి చెప్తారో చేయండి, మీరు ఎట్లా చేస్తారో అని చెప్పి కఠినంగా ఆజ్ఞించినటువంటి వాడై రావణాసురుడు అక్కడ నిలబడుంటే, ధాన్యమాలినికి మనం వెళదాం రా అయ్యా, ఇక్కడ కాదు మనం వెళదాం రా, మళ్ళీ వస్తామని చెప్పి లాక్కోపోతే, అప్పుడు సీతసాయి వెనక్కి తిరిగి చూస్తూ జాగ్రత్త అంటూ ఆ రావణాసురుడు ధాన్యమాలిని కూడా కలిసి, తన భార్యలందరితో కూడా కలిసి, ఇంకొకసారి ఈ యొక్క సీతను మళ్ళీ చూద్దాంలే సీత సంగతి అని చెప్పి అనుకుంటూ నేరుగా అంతఃపురానికి వెళ్ళిపోయినాడు రావణాసురుడు. ఈ దృశ్యాన్ని ఆంజనేయ స్వామి చూస్తూ ఉన్నాడు. ఆహా, రావణాసురుడు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఆ సీతతో, సీతను ఇంత హింస పెడుతున్నాడా అని చెప్పి ఆంజనేయ స్వామి చూస్తూ ఉన్నాడు. సీత బాధపడుతూ ఉంది. చుట్టూరు ఉండేటువంటి రాక్షసాంగనులందరూ కూడా క్రోధ తామ్రాక్షులై ఆ సీతకు రావణాసురుడిని ప్రేమించే విధంగా, రావణాసురుడికి లొంగే విధంగా భయపెట్టి గాని మంచిగా గాని చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాక్షసాంగనులు ఏం ప్రయత్నం చేస్తారో, సీత వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో, ఆంజనేయ స్వామి సీత ఎప్పుడు మాట్లాడుకుంటారో, ఈ విషయాన్నంతా కూడా మనం తర్వాత తెలుసుకుందాం.